న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మరెళ్ల భవానీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీఓ భవానీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆమె మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని, ఈ వేడుకల్లో పాల్గొన్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు మరియు పిల్లలు హై స్కూల్ పిల్లలకి మరియు ఇతర సిబ్బందికి, ఐసిడిఎస్ వాళ్ళకి, ఏపీఎం గారికి, ఏపీఎం స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో అడుగుపెట్టినందువల్ల ఈ పండుగను ముమ్మరంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 27 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం పరిపాలనను సాగించుకునేదానికి మనకంటూ ఒక రాజ్యాంగం లేకుండా బ్రిటిష్ వారి ఆచారం ప్రకారమే ఎంతవరకు మనం దాన్ని అనుసరిస్తున్నాము. తర్వాత మన గాంధీ గారు, నెహ్రూ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ విషయం గురించి చర్చించి మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మన రాజ్యాంగాన్ని మనం రూపకల్పన చేసుకోవాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక కమిటీని ఫామ్ చేసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయమని చెప్పేసి ఆ రోజు కోరినారు. అందులో గాను మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ బృందంతో కలిసి దేశ విదేశాలను పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ మొత్తం కూలంకుషంగా చర్చించి దాన్ని పరిశీలించి మన ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చారు. ఆ రాజ్యాంగం మనకు 1950 జనవరి 26వ తేదీ నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన సాగించుకుంటున్నాం. అసలు ఈ రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి? రిపబ్లిక్ అనేది ఏంటంటే మనకు మామూలుగా ఇంతకుముందు వేరే దేశాలంతా ఏంటంటే రాజులు ఉంటారు, కానీ ఇక్కడ రాజకీయం లేని ప్రజాస్వామ్య దేశం ఇది. అందులో కానీ మనల్ని పరిపాలించుకునేదాన్ని మనం రిపబ్లిక్ అంటాం. కాబట్టి అందుకోసంగానే మనం రాష్ట్రపతిని ఎప్పుడు ఎన్నుకుంటాం అంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి పరోక్ష పద్ధతిలో మన రాష్ట్రపతిని ఎన్నుకుంటాం. ఆయన మనకు రాజులాగా అర్థం. కాబట్టి ఈ విధంగా మన పరిపాలన సాగించినప్పుడు మనం ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మనది లౌకిక రాజ్యం. మన అందరం కూడా కలిసికట్టుగా కులాలు మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా జీవనం సాగిస్తుంటాము. మనం ఎన్నో బాధలు అనుభవించి ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. ఈ స్వాతంత్రం యొక్క ఫలాలు మనం అనుభవిస్తున్నామంటే అది పూర్వీకులు మనకు ఉండేటువంటి పెద్దలు ఎంతో కష్టం, నష్టం, ప్రాణాలు, మానవ ప్రాణాలన్నీ త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ముఖ్యంగా మనం ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మనకు ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఈ అమరావతి అనేది